Hi everyone, Andur ela unnaru. Welcome back to Two Hearts and One Soul. This is Sushmita traveling along with my husband Rahul to a new country. So ఇది మా ఈస్టర్ బ్రేక్ ఇది 2024లో 3 days హాలిడేస్ వస్తాయి వీకెండ్. మేము ప్లస్ 2 days యాడ్ చేసుకొని ఇటలీ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. సో ఇప్పుడు మేము మిలాన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వెనకాల ఉన్నాము. ఈరోజు ఒక ప్లేస్, రేపు ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మిలాన్ దగ్గరలో. సో ఈరోజు లేక్ కోమో అని మిలాన్ నుంచి ఒక 50 minutes దూరంలో ఒక ప్లేస్ ఉందంట. సో అక్కడ స్టార్ వార్స్ సిరీస్ కూడా అక్కడ డైరెక్ట్ చేశారు అండ్ అది సీనరిక్ బ్యూటీకి చాలా బాగుంటుందంట. సో ఈరోజు అక్కడికి వెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఈరోజు లోకల్గా వర్షం ఉంది. సో రేపు మిలాన్ లోకల్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఆఫ్టర్ దట్ వీ స్టిల్ గోయింగ్ టు మెనీ మోర్ ప్లేసెస్. సో లెట్స్ కీప్ టాకింగ్ ఇన్ అవర్ జర్నీ. కమ్ ఆన్. మిలాన్ సెంట్రల్ స్టేషన్ ఒక మహల్లా అనిపిస్తుంది. ఈ వాకింగ్, యాంబియన్స్ ఇంకా తెలుసుకోవాలి ఈ ప్లేస్ గురించి. రేపు అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫార్టీ-5 minutes జర్నీ తర్వాత లేక్ కోమోకి రీచ్ అయ్యాము. చాలా మంది వచ్చారు ఇక్కడికి. దగ్గర దగ్గర ఒక 200-300 people ఈ ఒక్క స్టాప్లో దిగారు. చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఉంటుంది. సో అందరు బయటికి వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. లేక్ కోమో స్టేషన్ బయటకు వచ్చేసాము. జస్ట్ సీ వాట్స్ బిహైండ్ మీ. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒక దాని ఏమంటారు, ఒక ఊటీ కొడైకెనాల్ ఫీల్లా అనిపిస్తుంది స్టేషన్ దిగంగానే. సో తను ఒక మ్యాప్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళి కనుక్కున్నాము ఏమేమి చూడొచ్చా అని. సో బేసికల్గా ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడంతా లేక్స్ ఉన్నాయి, ఇక్కడంతా హిస్టారికల్ సెంటర్ లాగా ఉంది. సో రెండు కవర్ చేయొచ్చు. మేము ఈవినింగ్ 6:30 వరకు ఇక్కడ ఉంటున్నాము. సో తను ఏం సజెస్ట్ చేసిందంటే కొంచెం రెయినీగా ఉంది, సో సిటీ కవర్ చేసుకోండి, దాని తర్వాత ఫెర్రీ తీసుకొని మనం ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో మనమే డిసైడ్ చేసుకోవచ్చు అంట. సో ఇది వై షేప్లో ఉంది వాటర్ ఫాల్స్ అనేది. సో మనం ఒక్కొక్క స్టాప్ దగ్గరికి వెళ్ళి ఆగచ్చు అండ్ వీ కెన్ కమ్ బ్యాక్. సో హోల్ ట్రిప్ అయితే వాటర్లో ఫెరీలో 2 hours వెళ్ళడానికి 2 hours రావడానికి పడుతుందంట. బట్ మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూ ఉంటే దెన్ వీ కెన్ కమ్ బ్యాక్ ఆన్ టైం. సో చూడాలి మేము ఎక్స్ప్లోర్ చేస్తాము మేము దీంట్లో. స్ప్రింగ్ సీజన్ కదా, ఇప్పుడిప్పుడే జస్ట్ వస్తున్నాయి బడ్డింగ్స్. ఇంకొక 10-15 days అయితే మొత్తం పింక్గా కనిపిస్తాయి ఇవి. అది నేను యూకేలో చూపిస్తాను ఎలా కనిపిస్తావు. బట్ ప్రస్తుతానికి దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. Hot chocolate. Creamy hot chocolate.
cathedral anta. This is dated back to 13th century. 1369లో క్యాథలిక్ చర్చ్ ఇది బిల్డ్ చేశారంట. సో నార్థన్ ఇటాలీలో ఇది ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్. చాలా బాగుంది, లోపలికి కూడా వెళ్ళి చూసాము, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈ వెదర్ వల్ల ఇంకా ఈరోజు చల్లగా వర్షంలో చాలా బాగా అనిపిస్తుంది. సో సిటీ చూసి ఇప్పుడు ఫైనల్గా లేక్ కోమో దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బోట్ రైడ్స్ ఉన్నాయి. మన డిస్టెన్స్ బట్టి మన టైం బట్టి చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 1:30 అయింది. 3 o'clockకి మా నెక్స్ట్ బోట్ రైడ్ దొరికింది. సో చూడాలి, అంటే ఇక్కడ చిన్న చిన్న లోకల్ ప్లేసెస్ ఊర్లు అన్నీ కవర్ చేస్తుంది. అంటే 2 hours బోట్ రైడ్. జస్ట్ సీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ కొండల మధ్యలో నుంచి వెళ్ళబోతున్నాము. వి వెరీ ఎక్సైటెడ్ టు సీ దట్. No puedes seguir peleando conmigo porque No, yo sé, dale, tú. te puedes ir dejando. Me colocas un punto ahora. 3:10 అయింది. సో ఇది బోట్ బిసిబినోకి వెళ్తున్నాము ఇప్పుడు. ఈ బోట్లో రాహుల్కి ఏమో పైన కూర్చోాలని ఉంది, కానీ పైన ఎవ్వరు లేరు. సో చాలా చల్లగా ఉంది. ఎక్కడ కూర్చున్నాను రాహుల్? పైన. ఓకే, లెట్స్ గో. చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చుందాము. ఇంకా పైకి వెళ్దాం. బోట్ అంతా మందే, పైన ఎవరు లేరు, మనమే. వావ్, చాలా సీనిక్ గా ఉంది వ్యూ. స్టార్ వార్స్ సిరీస్ కూడా ఇక్కడ తీసారంట. నేను స్టార్ వార్స్ చూడలేదు, నాకు తెలీదు. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. సమ్మర్ లో ఇంకా ఈ ట్రీస్ అన్ని ఉండి కలర్ఫుల్ గా ఉంటుందేమో. బట్ నెవర్ ది లెస్ వింటర్ లో కూడా ఆ పర్టిక్యులర్ మబ్బు వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది. అయితే చాలా బాగున్నాయి. సో మిలాన్కి వచ్చినప్పుడు కంపల్సరీ లేక్ కోమోకి రండి, చాలా బాగుంది ప్లేస్. ఈరోజు ఇంకా వర్షం పడడం వల్ల సీ మధ్యలో ఇంకా చల్లగా అనిపిస్తుంది. సో పైన ఎంతసేపు అంత ఫ్రీజింగ్ అనిపిస్తుంది. బయట అయితే చల్లగా లేదు, బట్ ఇక్కడ టెంపరేచర్ కొంచెం కూల్గానే ఉంది. ఇవన్నీ మధ్యలో చిన్న చిన్న స్టాప్స్. మనం టైం ఉంటే ప్రతి స్టాప్ దగ్గర దిగి ఆ పర్టికులర్ సిటీని అంతా ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ బోట్లో మళ్ళీ ఎక్కచ్చు. సో ఒక 1-2 days పెట్టుకుంటే ఇవన్నీ కవర్ చేయొచ్చు. బట్ 1 dayలో ఇలా ఒక స్పీడ్ బోట్ తీసుకొని మొత్తం అంతా కవర్ చేస్తే బాగుంటుంది. సో ఇది స్విస్ ఆల్ప్స్ దగ్గరలోనే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి జస్ట్ 1 hour అంటే స్విట్జర్లాండ్. సో అందుకని ఈ అట్మాస్ఫియర్ కూడా అంత కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది. అంటే సిటీ అట్మాస్ఫియర్కి దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది. ప్రీవియస్ వీడియోస్లో మేము స్విట్జర్లాండ్ వెళ్ళాము. సో అక్కడ కూడా సిమిలర్ వ్యూస్ చూసామన్నమాట. సో ఇట్స్ రియలీ నైస్. యాక్చువల్లీ స్లో బోట్ అంటే నేను చాలా స్లోగా ఉంటుంది అనుకున్నా, కానీ అంత స్లోగా లేదు. మేము ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 1/2 hour ట్రావెల్ చేసినట్టున్నాము. 1/2 hourలో బాగానే కవర్ చేసాము. దగ్గరగా ఒక 4-5 స్టాప్స్లో కూడా ఆగింది. ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు అని, దిగే వాళ్ళు లోకల్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు దిగుతున్నారు. సో నాట్ బ్యాడ్. ఈ స్పీడ్ సరిపోయింది అనిపించింది నాకు. మొత్తం అంతా కవర్ కూడా చేయొచ్చు.
వర్షం పడడం వల్ల కొద్దిగా వ్యూ డిఫరెంట్గా ఉంది. స్టాప్ దగ్గర దిగాము. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్ తీసుకొని మళ్ళీ మేము లేక్ కోమోకి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మా మిలాన్ ట్రైన్ ఉంది 6:30కి. సో యా ఆల్మోస్ట్ ఒక 1.5 hour ట్రావెల్ చేసి స్టాప్ దగ్గర దిగాము. ఇప్పుడు లెట్స్ గో. గుడ్ మార్నింగ్, వీఆర్ హియర్ ఫ్రమ్ మిలాన్ అగైన్. ఈరోజు మిలాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము సిటీ సెంటర్కి. సో దానికి మా హోటల్ చెక్అవుట్ చేసి మేము అండర్ గ్రౌండ్ త్రూ ట్రావెల్ చేసి వెళ్తున్నాము. అక్కడ క్యాథెడ్రల్ చాలా ఫేమస్ అంట, వెళ్ళాక మాట్లాడతాం. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో ఏరియా, చాలా నీట్గా ఉంది. అంటే నేను లండన్లో మెట్రో అండర్ గ్రౌండ్ చూసి ఇది చాలా నీట్గా అనిపించింది. మెట్రో చాలా బాగుంది. మేము ఇప్పటివరకు ట్రావెల్ చేసిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెట్రోస్ కదా. నీట్గా ఉంది అండ్ చాలా కొత్తగా ఉన్నాయి. సీటింగ్స్ కూడా అన్ని వేవరీస్ ఇలా చూసారా, వేవ్ సీటింగ్ స్టైల్స్ ఉన్నాయి. లండన్ అండర్ గ్రౌండ్ చాలా హారబుల్గా ఉంటుంది. సో అది చూసాక ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. వెల్కమ్ అగైన్. 10 minutes మెట్రోలో ట్రావెల్ చేసి మేమైతే ఈ గువామో డుమో క్యాథెడ్రల్కి వచ్చాము. సో దిస్ ఇస్ డేటెడ్ బ్యాక్ టు 16th century అంట. ఈరోజు గుడ్ ఫ్రైడే అవ్వడంతో ఇంకా చాలామంది కూడా ఇక్కడికి వచ్చారు. నార్మల్గానే టూరిస్ట్ చాలా ఎక్కువ ఉంటారు. ఈరోజు హాలిడే గుడ్ ఫ్రైడే అవ్వడం, ఇంకా వీళ్ళకి చాలా ఆస్పీషియస్ డే కదా ఇది. సో యూ కెన్ సీ దిస్ లాట్ ఆఫ్ క్రౌడ్. ఈ ప్లేస్ అంతా ఇటాలియన్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారంట. సో మన ఇండియాలో ఇటాలియన్ మార్బుల్ చాలా కాస్ట్లీ, చాలా బాగుంటుందని చెప్తారు కదా. యూ కెన్ సీ ద రీజన్. 16th century దైనా ఇంకా ఎంత బాగా దీన్ని కాపాడి, అంత చాలా నీట్గా ఉంది. ఎక్కడ దుమ్ముగా కానీ, ఇంతమంది టూరిస్ట్ వచ్చినా సరే దే ఆర్ మెయింటైనింగ్ రియలీ వెల్. దీని చుట్టుపక్కల ఇంకా 3-4 టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయంట. అన్నీ కవర్ చేద్దాం. షాపింగ్ సెంటర్కి వచ్చాము క్యాథెడ్రల్ పక్కనే. దీని లోపలే అన్ని షాప్స్ ఇంకా షాపింగ్ సెంటర్ ఉంటుందంట. లైక్ యూ ఆల్ నో మిలాన్ ఇస్ ది
ఫ్యాషన్ క్యాపిటల్. సో ఇక్కడ స్టైల్స్కి ఫ్యాషన్స్కి ఏం తక్కువ ఉండదు. ఫేమస్ ప్లేస్ మిలాన్లో. సో యూ కెన్ సీ దట్ లియోనార్డో డివాన్సీ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. సో ఈయన చాలా ఫేమస్ ఆర్టిస్టిక్ అండ్ సైంటిఫిక్ వర్క్స్ చేశారు. ఆయన పేరు మీద ఇక్కడ ఒక పెద్ద మ్యూజియమే ఉంది. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, చాలా బిజీగా ఉంది, ఎక్కడ చూసినా లైన్సే ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ హిస్ ఫేమస్ వర్క్స్ ఇన్వాల్వ్ మొనాలిసా, మనందరికీ తెలిసిన పిక్చరే. సో 16th centuryలో ఆయన అది క్రాఫ్ట్ చేశారంట. అది ఇప్పుడు ఉండడం ఫ్రాన్స్లో ఉంది, బట్ ఆయన స్టాచ్యూ మాత్రం హీ బిలాంగ్స్ టు ఇటలీ. సో ఆయన స్టాచ్యూ ఇక్కడ ఉంది. లెట్స్ సీ. సైడ్కి రామా, అది రోడ్ అది. నాకు చిన్న కార్ కావాలి. మిలాన్లో పిజ్జా తినడానికి వచ్చాము. సో ఇటలీ నుంచే కదా పిజ్జా ఒరిజినేట్ అయింది. యాక్చువల్గా నేపిల్స్ అనేది సౌత్ ఈస్టర్న్ ఏరియా, దానికి కూడా వెళ్తున్నాము, అక్కడ చూపిస్తా. బట్ ఎస్, హియర్ యు గో, మై మార్గరిటా పిజ్జా. చాలా బాగుంది. రాహుల్ పాస్తా క్వాంటిటీ, నా పిజ్జా క్వాంటిటీ చూడండి. సిటీ సెంటర్ చాలా క్రౌడెడ్గా ఉంది, కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ చాలా వెల్ కనెక్టెడ్. ఒకటి కింద మెట్రోస్, దాని తర్వాత పైన కూడా ట్రామ్స్, బస్సెస్, ట్రాన్స్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ. అంత కాస్ట్లీ కూడా కాదు. నాకు యూకేతో కంపేర్ చేస్తే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చాలా చీప్ అనిపించింది. సో ఎనీబడీ కెన్ ట్రావెలింగ్ గురించి అయితే లోకల్ ట్రావెల్కి అస్సలు ఆలోచించక్కర్లేదు. ఇట్స్ రియలీ గుడ్. చిన్నప్పుడు బ్రిక్స్ కట్టడం అనేది ఆడుకునే వాళ్ళం కదా, దాన్ని లెగో అంటారంట. నాకు ఇప్పుడే తెలిసింది లెగో అంటారని తెలియదు, కానీ చిన్నప్పుడు ఆడుకున్నా. సో దానికోసం ఒక స్పెషల్ షాప్. ఈ వాల్ అంతా లెగోస్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. లిటిల్ హార్ట్. ఐ లవ్ యూ. కొత్త రకం ట్రై చేస్తున్నా. ఐస్ క్రీమ్ గాను కెఫైన్ గాను కాఫీ, ఒక షార్ట్ ఆఫ్ కాఫీ ప్లస్ ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్. సో దాన్ని అఫగాటో అంటారంట. ట్రై చేద్దాం కొత్తగా. అఫగాటో కాఫీ ఒకటి, ఇంకా వెనీలా ఉంది కదా. కాఫీ అండ్ వెనీలా. చాలా బాగుంది, నిజంగా బాగుంది. ప్రాపర్ కఫైన్ పడింది 2 days తర్వాత. వెరీ గుడ్. ఇంకో ప్లేస్ చూడడానికి వచ్చాం మిలాన్లో. సో దీని పేరు క్యాస్టెల్లో ఫోర్జెస్కో. సో
దీన్ని 14th సెంచరీలో ఫ్రాన్సిస్కో అనే డ్యూక్ ఆఫ్ మిలాన్ బేసిక్గా బిల్డ్ చేశారంట. 15th and 16th సెంచరీస్లో ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సిటాడల్స్గా యూజ్ చేసేవారంట. అంటే వార్స్ జరిగేవి కదా బిట్వీన్ కింగ్డమ్స్. సో రోమన్స్ ఈ ప్లేస్ని, సిటాడల్ అంటే అక్కడ వెనకాల హోల్స్ ఉన్నాయి దీనికి, సో అక్కడ దాక్కోవడానికి, అంటే వాళ్ళ సోల్జర్స్ని, వాళ్ళ మనుషుల్ని సేవ్ చేయడానికి యూజ్ చేసేవారు బేసికల్గా. సిటాడల్ అనేది దాన్ని అంటారంట. సో అలా యూజ్ చేశారంట. సో కరెంట్లీ ఇప్పుడు దీన్ని ఓన్లీ ఆర్ట్ అండ్ మ్యూజియం ఇలా టూరిజం పర్పస్కి యూజ్ చేస్తున్నారు. సో లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు అంట. ఇంకా అప్పటి కాలం ఆర్ట్, మ్యూజియం, ఆర్కిటెక్చర్ లోపలంతా ప్రిజర్వ్ చేసి ఉంచారంట. లెట్స్ గో అండ్ సీ. You would have filmed that in New Zealand too. Yeah, well. లార్జెస్ట్ సిటాడల్స్ ఇన్ యూరోప్ అంట. అప్పట్లో ప్రతి కింగ్డమ్ ఫైట్ చేసుకునేవి కదా, బట్ రోమన్స్కి ఇంత పెద్ద సిటాడల్ ఉంది టు జస్ట్ ప్రొటెక్ట్ దేర్ ఆర్మీ అండ్ దేర్ పీపుల్. వెరీ గుడ్. ఇంకో ఫేమస్ ప్లేస్ చాక్లెట్ మిలాను ఇక్కడ. పిస్తాచియో ఇంకా చాక్లెట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్. నేను పిస్తాచియో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాక్లెట్ చాలాసార్లు తిన్నాను కానీ ఫ్లేవర్ ఇస్ నైస్. స్కైస్కేపర్స్ ఆఫ్ మిలాన్. ఇప్పటి వరకు హిస్టారిక్ సైడ్ చూసాం కదా, ఇప్పుడు ఇదంతా సిటీ సైడ్ లాగా చాలా స్కైస్కేపర్స్ ఉన్నాయి. ఆ గార్డెన్ హౌస్ చాలా ఫేమస్ అంట. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా హౌసెస్ ముంబైలో ఇలా డిజైన్ చేస్తున్నారని చూసా. అంటే సో అపార్ట్మెంట్స్లో ఎక్కువ గ్రీనరీకి స్కోప్ ఉండదు కదా, సో ఇల్లు మొత్తం గ్రీన్ చేస్తున్నారు కదా. సో దిస్ వాజ్ ది ఐడియా. నాకు చిన్న బుర్జ్ ఖలీఫాలా అనిపిస్తుంది. టెస్లా కార్ కొంటావా? వెళ్దాం షోరూమ్కి. ఇప్పుడు కొందాం, డౌన్ పేమెంట్ చేద్దాం. అప్పుడు ట్రిప్స్కి వెళ్ళలేము, ఏదో ఒకటే అవుతుంది. ఇక్కడ రోబోట్ ఉంది ఇక్కడ. కొంటావా కార్ ఇప్పుడు? టెస్లా వన్ డే, ఒక రోజు కొందాం. వెళ్ళిపోదాం ఐర్లాండ్కి. టెస్లా కార్లో కూర్చున్నాం. రాహుల్ ఎలా ఉంది? బాగుంది. ఫీల్ చాలా సింపుల్గా ఉంది, ఏమీ లేవు ఎక్కువ, చాలా సింపుల్ ఉంది. ఓకే, లెట్స్ మేనిఫెస్ట్ ఇట్ టుడే, సమ్ డే విల్ బై ఇట్. ఓకేనా? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మేనిఫెస్టేషన్. అంతే. మేము ఇక్కడికి వస్తామని అనుకోలేదు ఇండియాలో ఉన్నప్పుడు. 2 years చాలా కష్టపడి వచ్చాము. అండ్ ఓకే, తీసుకుందాం వన్ డే టెస్లా. ఏమంటాం?
189 euros. Just do it collection. ఇది ఒక చైనీస్ టెక్నిక్ ఆఫ్ యాంగర్ మేనేజ్మెంట్ అంట. అంటే మన ఏదన్నా ఒక యాంగర్ని గుర్తు తెచ్చుకొని సౌండ్ గట్టిగా కొట్టి దాని తర్వాత పుల్లిని లోపల వాటర్లో వదిలేసేయాలంట. జస్ట్ వాటర్లో వదిలేసాక మొత్తం దాని సౌండ్ అంతా పోయి జస్ట్ ఇట్ విల్ బీ వెరీ పీస్ఫుల్. అప్పుడు యూ హ్యావ్ టు పుల్ ఇట్ బ్యాక్ అండ్ లీవ్ దాట్. మార్నింగ్ నుంచి మిలాన్ అంతా తిరిగేసాము. హిస్టారికల్ సైడ్, దాని తర్వాత బిల్డింగ్స్, స్కై స్కేపర్స్ అన్నీ చూసేసాము. సో హియర్ అగైన్ వీఆర్ నియర్ మిలాన్ సెంట్రాలో రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ ఫ్లోరెన్స్కి వెళ్తున్నాము. సో ఫ్లోరెన్స్ ఇస్ అ టస్కన్ సిటీ అంటారు, ఫ్లోరెన్స్ ఇంకా పిసాని. సో ఈరోజు ఈవినింగ్ అయింది, 5:30 ట్రైన్ ఉంది, 3 hours రీచ్ అవుతాము. రేపు ఫ్లోరెన్స్ ఇంకా పిసాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. Goodbye from Milan. Meet you again.